భారత్ ఎదురుదాడిలో లాహోర్లోని శత్రుదేశం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ దెబ్బతిందని విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ అన్నారు. పాకిస్తాన్ ఎలాంటి చర్యలకు దిగినా భారత్ నుంచి ప్రతి చర్యలు అంతే తరహాలో ఉంటాయని మోదీ సర్కార్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిందని పేర్కొన్నారు. రెండో రోజు కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన తాజా వివరాలను విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ మీడియాకు వివరించారు. బుధవారం అర్ధరాత్రి సరిహద్దు వెంబడి పాకిస్తాన్ జరిపిన కాల్పులకు భారత్ ప్రతీకార దాడులు జరిపింది. అర్ధరాత్రి ఉత్తర పశ్చిమ సరిహద్దుల్లో పలుచోట్ల దాడులకు దిగిన పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పింది. పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్లను మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ దిగ్విజయంగా అడ్డుకున్నాయి. భారత్ ఎదురుదాడిలో లాహోర్లోని శత్రుదేశం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ దెబ్బతింది. పరిస్థితిని గమనించిన అమెరికా తమ పౌరులను లాహోర్ నుంచి వెళ్లిపోవాలని సూచించింది. లాహోర్లోని తమ కాన్సులేట్ కార్యాలయ సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపింది. పాకిస్తాన్ ఎలాంటి చర్యలకు దిగినా భారత్ నుంచి ప్రతి చర్యలు అంతే తరహాలో ఉంటాయని మోదీ సర్కార్ ఇప్పటికే హెచ్చరికలు పంపింది. ఈ మేరకు పాకిస్తాన్తో సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించినట్లు విక్రమ్ మిశ్రీ తెలియజేశారు. I think Pakistan's reputation as the epicenter of global terrorism is rooted in a number of instances where concrete evidence is available, not just to India, but to governments and authorities and agencies around the world. There are several terrorist attacks around the world where Pakistani fingerprints have been found. I don't need to belabor the point with regard to this audience about where Osama bin Laden was found and who called him a martyr. Pakistan has also for decades pursued cross-border terrorism into India with impunity, and as I said yesterday also, in order to deliberately mislead the international community, they claimed that the terrorist Sajid Mir was dead. They came under pressure, and Sajid Mir was then brought back to life, arrested, and is now apparently in Pakistani custody. Pakistan is also home to a very large number of... ऑपरेशन सिंदूर पर 7 मई 2025 को हुई प्रेस कॉन्फ्रेंस के दौरान भारत ने अपनी प्रतिक्रिया को केंद्रित, संतुलित और गैर उत्तेजक बताया था. यह विशेष रूप से स्पष्ट किया गया था कि पाकिस्तानी सैन्य ठिकानों को निशाना नहीं बनाया गया. साथ ही दोहराया गया कि भारत में किसी भी सैन्य लक्ष्य पर हमले का उचित जवाब दिया जाएगा. 7 से 8 मई 2025 की रात को पाकिस्तान ने उत्तरी और पश्चिमी भारत में स्थित कई सैन्य ठिकानों को, जैसे कि अवंतीपुरा, श्रीनगर, जम्मू, पठानकोट, अमृतसर, कपूरथला, जालंधर, लुधियाना, आदमपुर, भटिंडा, चंडीगढ़, नाल, फलौदी, उत्तरलाई और भुज पर ड्रोन और मिसाइलों से हमला करने का प्रयास किया. పునర్విభజన చట్టంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతి పేరును పునర్విభజన చట్టంలో చేర్చేలా చట్ట సవరణ చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపించనున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీకి కేబినెట్ ధన్యవాదాలు తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేరుస్తూ చట్ట సవరణ చేసేందుకు కేబినెట్లో ఆమోదం తెలిపారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక సాయం 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే మత్స్యకారులకు ఈ నిధులు ప్రభుత్వం పంపిణీ చేసింది. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి మెగా ఈవెంట్స్ నిర్వహించే అంశంపై కేబినెట్లో చర్చించి ఆమోదించారు. మున్సిపల్ శాఖ 281 పనులను హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో చేపట్టేందుకు కేబినెట్ సమావేశంలో ఆమోదించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఆమోదించి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న 3 బిల్లులను వెనక్కి తీసుకునేలా కేబినెట్లో ఆమోదం తెలిపారు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ చట్ట సవరణ బిల్లు 2019, కార్మిక చట్ట సవరణ బిల్లు 2019, ఫ్యాక్టరీస్ సవరణ బిల్లు 2019లను వెనక్కి తీసుకోవాలని కేబినెట్లో ప్రతిపాదించారు. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీకి కేబినెట్ ధన్యవాదాలు తెలిపింది. 47వ CRDA అథారిటీ
అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ ఆమోదించింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలపై కేబినెట్లో చర్చించారు. దేశ సరిహద్దులో యుద్ధ వాతావరణంపైన మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. తీర ప్రాంత భద్రత, రక్షణ రంగ పరిశ్రమలు, ఇతర కీలకమైన ఇన్స్టాలేషన్ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై కూడా మంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఆపరేషన్ సింధు నిర్వహించిన భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలకు కేబినెట్ అభినందనలు తెలిపింది. ఎన్టీఆర్ జిల్లాలో జలజీవన్ మిషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా కేంద్ర అధికారులకు వివరించారు. 6,100 కోట్ల నిధులతో ఎన్టీఆర్ జిల్లాలోని 16 మండలాలు, కృష్ణా జిల్లాలోని 24 మండలాలు, ఏలూరు జిల్లాలోని 10 మండలాలు, మొత్తం 50 మండలాలను కలిపి వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి త్రాగునీరు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జలజీవన్ మిషన్ పథకం అమలు ప్రక్రియ, పథకం అమల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై న్యూఢిల్లీ నుండి ప్రాజెక్టు అమలు జరుగుతున్న రాష్ట్రాలలోని జిల్లాల కలెక్టర్లతో కేంద్ర జలజీవన్ మిషన్ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు నగరంలోని ఎంజీ రోడ్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందించే జలజీవన్ మిషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. 6,100 కోట్ల రూపాయల నిధులతో ఎన్టీఆర్ జిల్లాలోని 16 మండలాలు, కృష్ణా జిల్లాలోని 24 మండలాలు, ఏలూరు జిల్లాలోని 10 మండలాలు, మొత్తం 50 మండలాలను కలిపి వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి తాగునీరు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 2,000 కోట్ల రూపాయల నిధులతో 337 పనులు జరుగుతున్నాయని, ఇవి వచ్చే ఆగస్టు నాటికి పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పులిచింతల నుండి నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గంలోని 7 మండలాల్లోని గ్రామాలకు ఇబ్రహీంపట్నం వద్ద వీటీపీఎస్ కూలింగ్ కెనాల్ నుండి మైలవరం, జీ కొండూరు, తిరువూరు, ఏ కొండూరు మండలాల్లోని వివిధ గ్రామాలతో పాటు గొల్లపూడి వద్ద నుండి ఏలూరు జిల్లాలోని 10 మండలాలు, కృష్ణా జిల్లాలోని 24 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు, విస్సన్నపేట, జీ కొండూరు మండలాల్లోని వివిధ గ్రామాలకు జలజీవన్ మిషన్ ద్వారా తాగునీరు అందించే కార్యక్రమానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ లక్ష్మీషా వివరించారు. నగరపాలక సంస్థ పరిధిలో గల మరుగుదొడ్లు అన్ని ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. నగరంలోని భవానీపురం, ఆర్టీసీ వర్క్షాప్ రోడ్, హెచ్బీ కాలనీ, సివిఆర్ ఫ్లైఓవర్ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యల సత్వర పరిష్కారం కోసం అధికారులకు దిశానిర్దేశం చేశారు. నగర పర్యటనలో భాగంగా మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర భవానీపురం, ఆర్టీసీ వర్క్షాప్ రోడ్, హెచ్బీ కాలనీ, సివిఆర్ ఫ్లైఓవర్ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని మరుగుదొడ్లను అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ సిబ్బంది, ప్రజారోగ్యం సిబ్బంది సమన్వయంతో మరుగుదొడ్లు ఎక్కడైనా మరమ్మతులు ఉంటే వెంటనే చేయించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, మరుగుదొడ్ల నిర్వహణలో ఎటువంటి అలసత్వం వహించినా కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో గల స్మార్ట్ స్ట్రీట్ను పరిశీలించారు. 200 మీటర్ల విస్తీర్ణంలో 40 వీధి విక్రయదారులకు నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్లో భాగంగా అభివృద్ధి చేయబడుతున్న స్మార్ట్ స్ట్రీట్ను పరిశీలించి స్మార్ట్ స్ట్రీట్ను ఆహ్లాదకరమైన వాతావరణంలో అందుబాటులో తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం హెచ్బీ కాలనీలో గల అన్నా క్యాంటీన్ను పరిశీలించారు. అక్కడ ఉన్న ప్రజలకు అన్నా క్యాంటీన్ సమయానికి తెరుస్తున్నారా లేదా, ఆహార నాణ్యత ఎలా ఉంది వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్డలో చేపట్టాల్సిన మరమ్మతులను గమనించి ఆ అన్నా క్యాంటీన్ నోడల్ ఆఫీసర్ను ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదు అని మందలించారు. సివిఆర్ ఫ్లైఓవర్ వద్ద జరుగుతున్న డిసిల్టింగ్ పనులను పరిశీలించారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా వర్షపు నీరు రోడ్లపైన నిల్వ ఉండకుండా ఉండేందుకు డిసిల్టింగ్ ప్రక్రియను వేగవంతం చేసి వర్షాకాలంలోపు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల అన్ని డ్రైన్లలో డిసిల్టింగ్ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్లు అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2019-24కు సంబంధించిన పనుల వివరాలపైన సమీక్షిస్తూ పనులు చేపట్టి అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొల్లూరు రైతుల విషయంలో మానవతా దృక్పథంతో అటవీశాఖ అధికారులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఏలూరు కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో నిర్వహించిన దెందులూరు నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి దాత్రరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ, ఉద్యాన, ఇరిగేషన్, పశుసంవర్ధక శాఖ, పిఆర్, ఆర్ఎండ్బి, విద్యుత్, రెవెన్యూ తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో సుదీర్ఘ సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దెందులూరు నియోజకవర్గ అభివృద్ధిపై లేవనెత్తిన పలు అంశాలపై జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి స్పందిస్తూ అందుకు సంబంధించిన పరిష్కార చర్యలకు సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ ఎంపీ లాట్స్ కు సంబంధించి 2014-19 చేపట్టిన పనులకు సంబంధించిన వివరాలు, 2019-24కు సంబంధించిన పనుల వివరాలపై సమీక్షిస్తూ పనులు చేపట్టి అసంపూర్తిగా మిగిలిన పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొల్లేరు రైతుల విషయంలో మానవతా దృక్పథంతో అటవీశాఖ అధికారులు వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రజలు ఇబ్బంది పడే ఏ చర్యలను చేపట్టవద్దని సూచించారు. కొల్లేరుకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. దెందులూరు నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా తన వంతు పూర్తి సహకారం అందిస్తానన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో నియోజకవర్గ అభివృద్ధికి అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమాలకు తోడు మరిన్ని అభివృద్ధి పనులు జరగాలన్నదే తమ లక్ష్యమన్నారు. జనము జీలుగా విత్తనాలు సరఫరాను ఎక్కువ మొత్తంలో చేపట్టి సంబంధిత వివరాలు రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించాలన్నారు. ఆయిల్ ఫామ్ పంట ప్రోత్సహించేందుకు మొక్కలు, ఎరువులు, డ్రిప్ ఇరిగేషన్ తదితర సౌకర్యాలు కల్పిస్తే దెందులూరు, పెదవేగి మండలాల్లో 90% మంది రైతులు ఆయిల్ పామ్ పంట వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆయిల్ ఫామ్ పంట ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను కరపత్రాల ద్వారా అవగాహన పరచాలన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్లు చేపట్టిన దక్షిణాది రాష్ట్రాల విజ్ఞాన యాత్ర విజయవంతంగా సాగిందని విజయవాడ కార్పొరేటర్లు అన్నారు. నగరపాలక సంస్థలకు ఆదాయం సమకూరి ప్రజలకు మెరుగైన సదుపాయాల కల్పన చేయటం చూడముచ్చటగా ఉందని పేర్కొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అరవ సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, ఉమ్మడి చంటి, పూర్ణచంద్రరావు పలువురు కార్పొరేటర్లు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దక్షిణాది మైసూర్, మదురై, నాగర్కోయల్, తిరువనంతపురం నగరాలు సందర్శించారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్లు చేపట్టిన దక్షిణాది రాష్ట్రాల విజ్ఞాన యాత్ర విజయవంతంగా సాగిందని విజయవాడ కార్పొరేటర్లు అన్నారు. నగరపాలక సంస్థలకు ఆదాయం సమకూరి ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పన చేయడం చూడముచ్చటిగా ఉందని పేర్కొన్నారు. బెంగళూరులో నగరపాలక సంస్థ ఒక్కసారి రోడ్డు వేస్తే 30 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉంటుందని తెలిపారు. వృధా నీరు శుద్ధి చేసి మరలా అధునాతన పద్ధతిలో శుభ్రం చేసి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నారని తెలియజేశారు. మైసూరు నగర పరిధిలో 84 వార్డులు, 9 జోన్లు ఉన్నాయని తెలిపారు. 4 ప్రదేశాలు ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. పర్యవేక్షణ బాగుందని తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నగరంలో సమస్య గుర్తించి పరిష్కారం చేశారు. మదురై కార్పొరేషన్ 2000 కోట్ల రూపాయలు 24 గంటలు తాగునీరు అందించే స్కీమ్ విజయవంతంగా సాగుతోందన్నారు. దీంతో పాటు మిగతా నగరాల్లో ప్రజలకు అందించే మెరుగైన సేవలు చాలా అద్భుతంగా ఉన్నాయని, అక్కడ పరిశీలించిన అంశాలు విజయవాడ నగరంలో అమలు చేసేందుకు కమిషనర్తో మాట్లాడతామని కార్పొరేటర్లు తెలియజేశారు. తాగునీరు గతంలో 2 పూట్ల త్రాగునీరు ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు గత కొన్ని నెలలుగా మరి సుమారుగా 2000 కోట్ల రూపాయలతో మరి అమృత్ పథకం ద్వారా 24 గంటలు కూడా మంచినీళ్ళు ఇచ్చేటువంటి సదుపాయాలు ఈ మధ్యనే మదురై కార్పొరేషన్లో తీసుకొచ్చామని అక్కడ అధికారులు కూడా చెప్పారు. అలాగే దీనికి 2,00,00,000 కోట్ల రూపాయలు. అలాగే ఇంకొకటి వచ్చేసి 174.56 కోట్ల రూపాయలతో బస్టాండ్ ఆధునీకరణ. ఈ బస్టాండ్ అనేటువంటి చాలా బాగుందండి. ఎందుకంటే 5 ఫ్లోర్లు అనేటువంటిది మనం ఎక్కడ కూడా చూడాల. కింద ఉన్న ఫ్లోర్లో ఏదైతే సంపు నీళ్ళు వాటర్ వస్తాయో మరి దాన్ని కూడా వేరే విధానంగా వాడేటువంటి పద్ధతి కూడా అక్కడ చాలా బాగుందనిపించింది. మరి కోట్లాను కోట్ల రూపాయలు 174.56 కోట్ల రూపాయలు మరి దీనికి వెచ్చించారు. అక్కడ పార్టీల రహితంగా అన్ని పార్టీల తరఫున 47 మంది దాకా పర్యటించడం జరిగింది. బెంగళూరు, మైసూరు, నాగర్కోయిలూరు, తిరుచునారు, అలాగే కొచ్చిన్ నగరపాలక సంస్థ పరిశీలించాం. అక్కడ వాళ్ళు చేసిన డెవలప్మెంట్స్, అక్కడ వాళ్ళు పారిశుద్ధ్యం మీద కానీ, అలాగే సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మీద కానీ, రోడ్ల మీద కానీ, అలాగే పార్కుల విషయంలో వాళ్ళు చేసే అభివృద్ధిని మేము పరిశీలిస్తాం జరిగింది. అవి కూడా
తొందరలో భవిష్యత్తులో ఈ నగరపాలక సంస్థలు కూడా విస్తరించాలని చెప్పి ఇవాళ రేపు కమిషనర్ గారికి మేయర్ గారితో కూడా మేము డిస్కస్ చేసి ఇవన్నీ కూడా అక్కడ మేమైతే తెలుసుకున్నాం అవన్నీ కూడా రిప్రజెంటేషన్ రూపాయల వాళ్ళకి కమిషనర్ గారికి మేయర్ గారికి కూడా ఇవ్వటం తెలియదు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అది గొప్ప విషయమే. అంటే ఒక నగరపాలక సంస్థ ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా తీసుకుందంటే అది అద్భుతంగా మనం పనుల్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కూడా ఇవాళ విజయవాడ నగరాన్ని ఇంకా సుందరవదనంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, ముఖ్యంగా కూడా మీడియా సోదరులపై ఉందని, ఒక మంచి పనికి మీరు కూడా సహకరించాలని మనసారా కోరుకుంటూ మరి ఇక్కడ మనకి డిఈ గారు అదేవిధంగా మరి పిఆర్ఓ గారు అందరూ కూడా సహకరించారు. మరి ముఖ్యంగా కూడా ఏంటంటే కార్పొరేటర్లు అందరం కూడా ఒక కుటుంబంలాగా వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులు తీసుకొని వచ్చి ఇక్కడ మరి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏదైతే బెటర్గా ఉన్నాయో అవన్నీ కూడా వారికి ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్కి మరి మేయర్ గారికి కమిషనర్ గారికి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఏపీలో సంచలనం సృష్టించి ముంబై నటి జత్వానీ కేసులో 2 ఐపీఎస్ అధికారులకు హైకోర్టు ఊరట ఇచ్చింది. నటి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని, క్రాంతి రాణా టాటా, పోలీసు అధికారులు ఏసీపీ హనుమంతరావు, సత్యనారాయణలపై తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే క్వాష్ పిటిషన్పై తుది విచారణను జూన్ 30కి హైకోర్టు వాయిదా వేసింది. మద్యం కేసులో 3 నిందితులకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో సిట్ బృందం వేట ప్రారంభించింది. విజయవాడ వెటర్నరీ కాలనీలోని ఒక అపార్ట్మెంట్లోని మాజీ సీఎం జగన్ కార్యదర్శి ఐపీఎస్ అధికారి ధనుంజయ రెడ్డి నివాసంలో సిట్ సోదాలు చేపట్టింది. మద్యం కేసులో 3 నిందితులకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో సిట్ బృందం వేట ప్రారంభించింది. విజయవాడ వెటర్నరీ కాలనీలోని ఒక అపార్ట్మెంట్లోని మాజీ సీఎం జగన్ కార్యదర్శి ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి నివాసంలో సిట్ సోదాలు చేపట్టింది. ఇప్పటికే మద్యం కేసులో మాజీ సీఎం జగన్ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, పిఏ కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలను సిట్ అధికారులు నిందితులుగా చేర్చారు. నిన్న హైకోర్టులో ఆ 3కి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ 3 నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఈ 3ని అదుపులోకి తీసుకునేందుకు సిట్ బృందం వేట మొదలుపెట్టింది. అయితే 3 నిందితులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి లొకేషన్ కూడా దొరకకుండా తప్పించుకుపోయినట్లు సిట్ బృందాలు గుర్తించాయి. దీంతో 3 నిందితుల కోసం విజయవాడ, హైదరాబాద్లో సిట్ బృందాలు గాలిస్తున్నాయి. కాగా ఈ కేసు మొదలైనప్పుడే ఆ 3 కూడా ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వచ్చారు. అయితే దీనికి సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున అక్కడ న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత ఇక్కడకు రావాలని సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మహాదేవన్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. బుధవారం ఈ 3 నిందితులు వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. కానీ వీరికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. దీంతో ఈ రోజు సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన 3 నిందితులు హైకోర్టు నిరాకరించినందుకు తమకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని వినతి చేశారు. సుప్రీం ధర్మాసనం కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ తదుపరి విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. పుట్టినరోజు వేడుకల్లో సేవా కార్యక్రమాలు చేయటం మంచి సంప్రదాయమని టీడీపీ నాయకులు చెన్నుపాటి శ్రీను వెల్లడించారు. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సింధూరుకు దేశవ్యాప్తంగా మద్దతుందని స్పష్టం చేశారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెబుతోందన్నారు. రెడ్డిపల్లి రాజు, రెడ్డిపల్లి చాణిక్య ఆధ్వర్యంలో నాయకులు చెన్నుపాటి శ్రీను పుట్టినరోజు వేడుకలు 44వ డివిజన్ చెరువు సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చెన్నుపాటి శ్రీను దివంగత నేత వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పుట్టినరోజు వేడుకల్లో భారీ కేక్ కట్ చేసి పేదలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డిపల్లి రాజు, రెడ్డిపల్లి చాణిక్య, మైలవరం దుర్గారావు, మైలవరం కృష్ణ, అప్పాజీ, బేసు కంఠేశ్వరరావు, దుర్గారావులు పాల్గొన్నారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెన్నుపాటి శ్రీను మాట్లాడుతూ వంగవీటి రంగ అభిమానిగా రెడ్డిపల్లి రాజు, చాణిక్య పుట్టినరోజు వేడుకలు చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. పుట్టినరోజు వేడుకల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం మంచి సంప్రదాయమన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా పేద మహిళలకు, వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సహజంగా నేను ఇలాంటి కార్యక్రమాలకి చాలా దూరంగా ఉంటాను. కానీ నా కుటుంబ సభ్యులు రాజు కానీ చాణిక్య కానీ నన్ను బలవంతం పెడితే
వారి మాట కాదనలేక ఈరోజు మీ ముందుకి నా జన్మదిన కార్యక్రమం జరుపుకోవడానికి వచ్చాను. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా మీ అందరికీ రాజు చాణక్య బట్టలు పెట్టే కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే పేదవాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే తపన ఉన్న నాయకుడు రంగా గారి శిష్యరికంలో మేమందరం ఈరోజు ఈ స్థాయికి ఎదిగాం. అదే బాటలో మన రెడ్డిపల్లి రాజు కానీ చాణక్య కానీ అడుగులు వేస్తూ ఇలాంటి కార్యక్రమాలు, అంటే నా పుట్టినరోజు కాదు, ఇలాంటి సేవా కార్యక్రమం మరెన్నో చేయాలని కోరుకుంటూ, ఎన్నిసార్లు పిలిచినా బయటికి ఎక్కడికి ప్రోగ్రామ్స్కి రారు, కానీ ఈరోజు రావడం అనేది మా అందరికి కూడా అదృష్టం. అలాగే మా అందరికి కూడా ఎంతో ఆప్యాయంగానే కాకుండా ప్రతి మనిషికి కూడా ఏదైనా అవసరం ఉందని ఏ టైంలో ఏం చేసినా సరే పార్టీలతో సంబంధం లేకుండా అన్ని రకాలుగా కూడా పిలిస్తే పలికే ఒక మంచి స్వభావం ఉన్న మనిషి మా చెన్నిపట్టి శ్రీనివాసరావు గారు. వారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు ప్రత్యేకంగా మీ అందరికీ తెలియజేస్తూ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.